వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ప్రముఖ కవి రచయిత అందెస్త్రీ ఇక లేరు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. సోమవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానాకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అందెస్త్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. అందెస్త్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. అందెస్త్రీ గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర మహారాజు అందెస్త్రీ పాడుతుండగా విని ఆయనను చేరదీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అందెస్త్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై అందెస్త్రీ గేయ రచన చేశారు. అందెస్త్రీ అసువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం అందెస్త్రీ మాటలు కూడా రాశారు. అందెస్త్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1 కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు.